తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కాకినాడ కలెక్టర్ వద్ద అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కి సన్నద్ధమవుతున్న సుమారు 92,250 మంది నిరుద్యోగులు ఈ పరీక్షలు రాయాల్సి ఉందన్నారు. అయితే సిలబస్ లో భాగంగా పలు అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అందువలన చాలా మంది నిరుద్యోగులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు విస్తృతమైన సిలబస్ రీత్యా జూలైలో జరిగే మెయిన్ ఎగ్జామ్స్ 3 నెలలు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నామండి. ఎందుకంటే సెకండ్ పేపర్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అయితే చాలా టఫ్ గా ఉన్నాయండి. కంగారుగా మరి ప్రిలిమ్స్ అయితే పెట్టేశారు. తర్వాత ఇప్పుడు మెయిన్స్ మాత్రం 2 నెలలు అలాగే ఇచ్చారండి. మాకైతే సిలబస్ అవ్వలేదు అసలు. మేము దానికోసం అయితే అడుగుతున్నామండి, రిక్వెస్ట్ గా అడుగుతున్నాము. సెకండ్ పేపర్ అయితే చాలా టఫ్ అండి. అది మరి ఎకానమీ మాకు సిలబస్ అసలు ఏమి అవ్వలేదండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇంకా లాట్ ఆఫ్ సిలబస్ అండి. అదైతే మరి మీరు మాకు న్యాయం చేస్తారని మేమైతే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. కాకినాడ నుంచి గ్రూప్ 2 విద్యార్థులందరం వచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మరి ఈ విషయంలో మీరు మాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాం. మినిమం 3 నెలలు పోస్ట్ పోన్ చేయండి సార్. ఇంకంతకన్నా మేము రిక్వెస్ట్గా ఏం అడగము సార్. ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, కొంచెం సిలబస్ కూడా మేము చదువుకున్నాము. ఈ సెకండ్ పేపర్ గురించే సార్ మా డౌట్ అంతా. ఎందుకంటే రాక వచ్చిన అవకాశం కదా, మళ్ళీ పోగొట్టుకుంటే మళ్ళీ మా లైఫ్లో ఒక 5 years వరకు వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని చిన్న భయం అండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం 3 నెలలు అడుగుతున్నాం. ఈ అవకాశాన్ని మీరు గవర్నమెంట్ మా యందు సానుకూలంగా స్పందిస్తే మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. మీ వెనక మేము ఎప్పుడు ఉంటాం సార్. గౌరవనీయులైన శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత తెలియజేయ విన్నపం ఏంటంటే, గత ప్రభుత్వం ప్రిలిమ్స్ కండక్ట్ చేసి హడావుడిగా ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్కి తక్కువ సమయం ఇవ్వడం వల్ల ఆ గత సంవత్సరం 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇచ్చిన సిలబస్ని 2-3 సార్లు మార్చడం వల్ల కొత్త సిలబస్కి మాకు ప్రిపేర్ అవ్వడానికి సమయం సరిపోలేదు. అంటే సమయానికి అనుకూలంగా ఎగ్జామ్ డేట్ను ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ పోస్ట్ పోన్ చేసినట్లయితే మా సమయం సందిగ్ధం అవుతుంది. నేను ప్రిపేర్ అయ్యి మాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా జీవితాలను మెరుగుపరుచుకుంటాం. నిరుద్యోగ అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మా నిరుద్యోగుల యొక్క విన్నపాలు గౌరవించి మాకు 2 నెలలు కానీ 3 నెలలు కానీ పోస్ట్ పోన్ చేయించి ఆ అవకాశం చివరి అవకాశంగా భావిస్తున్నటువంటి చాలామంది ఏజ్ లిమిట్ అయిపోయి చాలామంది ఉన్నాం. ఏజ్ లిమిట్లో లాస్ట్ అవకాశంగా భావిస్తున్నాం. లాస్ట్ అవకాశం కనుక మాకు ఈ అవకాశాన్ని ఒక 2 నెలలు 3 నెలలు పోస్ట్ పోన్ చేసినట్లయితే మేము ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మా జీవితాల్లో ఒక ఎంప్లాయీగా స్థిరపడాలని ఆశపడుతూ మేమంతరం ప్రభుత్వం కంపల్సరీ నారా చంద్రబాబు గారు రావాలని కోరుకున్నాం. కాబట్టి మేము ఈ రిక్వెస్ట్ లెటర్లు పెడుతున్నామండి. గత ప్రభుత్వం మోనోపోలీగా ఉండటం వల్ల ఈ నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఆ నిరుద్యోగులు పట్టించుకోవడం వల్లే ప్రభుత్వం మారిందని మేము అనుకుంటున్నాం. మేమంతా కూడా మీ చంద్రబాబు గారి వైపున, డిప్యూటీ సీఎం గారి వైపున, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి వైపున మా నిరుద్యోగుల యువత అంతా ఇప్పుడు తోడుగా ఉంటారని కోరుకుంటూ 3 నెలలు మినిమం పోస్ట్ పోల్ చేయాలని మన కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. 100 అప్పటి వరకు తీస్తారు. అసలు ఎంతమంది సెలెక్ట్ అవుతాం అనేది కూడా మాకు తెలియలేదండి. అప్పటికప్పుడు సెలెక్ట్ అవ్వడం, అప్పటికప్పుడు ఎగ్జామ్ అనడం మాకు అంత కంగారుగా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ సిలబస్ ఉండడం, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఒకే సిలబస్లో రావడం, ఎకానమీలో అంతా ఒకేసారి ఇవ్వడం అనేది మాకు కొంచెం క్లమ్జీగా ఉందండి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ కూడా అప్పటికప్పుడు అనేసరికి మా అందరికీ కూడా కంగారుగా ఉంటుంది. విద్యాశాఖ మంత్రి గారు మా విన్నపాన్ని కొంచెం అర్థం చేసుకుని ఎగ్జామ్ని డేట్ నుంచి ఒక 3 months పోస్ట్ పోన్ చేస్తే మాకు వచ్చిన అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అందులోని రాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎవరికన్నా కష్టంగా ఉంటుందండి. కాబట్టి మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని మేము అందరం కోరుకుంటాం. కలెక్టర్ గారికి మా విన్నపాన్ని అందించడం జరిగింది సార్. కాకినాడ యువజన సంఘం మొత్తం కలిసి నిరుద్యోగ యువత. కాబట్టి మాకు ఆయన సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఖచ్చితంగా ఆయన సపోర్ట్ మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం. మా విన్నపాన్ని ఆయన స్వీకరిస్తారని, ముఖ్యమంత్రి గారు కూడా మా విన్నపాన్ని స్వీకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేమందరం ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు ఎలాగైనా సరే పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది, మా లైఫ్ మేము ఇంకా బెటర్ చేసుకుంటామని చెప్పి మేము చూస్తున్నాం. ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్ లో ఆయన తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంత్రి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్, గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు తెలియజేశారు. కీలక శాఖల్లో తనకు అవకాశం ఇచ్చారని, తన పదవిని బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలోని అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కార్యక్రమాలు చేసుకోవడంలో మంత్రిగా ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి అతి కీలకమైనటువంటి శాఖలకి నాకు అవకాశం ఇవ్వడం, సెక్రటేరియట్ లో 3rd బ్లాక్ లో 207 ఛాంబర్ లో విధులను తీసుకోవడం జరిగింది. ఇది చాలా బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా గానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. విపరీతంగా ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడారు. ఇవాళ అతి కీలకమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ద్వారా అంతా టోటల్ అస్తవ్యస్తం చేశారు. మొత్తం ఈ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. టోటల్ డిపార్ట్మెంట్ నే నిర్వీర్యం చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ జీవసత్యాలు ఈ డిపార్ట్మెంట్ కి ఇచ్చి ప్రజల మాన ప్రాణాలు కాపాడాలా, ఏదైతే జరుగుతున్నటువంటి అక్రమాలని, గతంలో జరిగినటువంటి అక్రమాలు కూడా ఖచ్చితంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా, ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు. చాలా మంది న్యాయబద్ధంగా చేసినటువంటి వ్యాపారస్తుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉత్సాహంగా చేపట్టారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకునేందుకు తొలి గ్రీవెన్స్ కు ప్రజలు అర్జీలతో భారీగా తరలివచ్చారు. ఉప్పలగుప్తం మండలం యస్యానంలో ఉన్న వేదాంత ఆయిల్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో పినిపే విశ్వరూప్ తమకిచ్చిన హామీని అమలు చేయలేదని ఆరోపించారు. ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి, వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి, గ్రామ నిరుద్యోగులందరికీ వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి, గ్రామ నిరుద్యోగులందరికీ వేదాంత కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి. వేదాంత ఆయిల్ కంపెనీ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఆయిల్ సంపద తరలించుకుపోతుంది. ఈ సందర్భంగా అక్కడ ఆయిల్ సంపద తీయటం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా కాలుష్యభరితమయ్యి పంటలు కూడా పండలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గ్రామస్తులందరికీ కూడా ఉపాధి పోయింది. కావున మేము గ్రామస్తులుగా డిమాండ్ చేసేది ఏంటంటే వేదాంత ఆయిల్ కంపెనీ వల్లే మా గ్రామంలో పంటలు నశించిపోయి ఉపాధి కొరవైంది కాబట్టి ఆ గ్రామ నిరుద్యోగులందరికీ కూడా వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో అనేక నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నాం. ఆ తర్వాత క్రమంలో మరి కలెక్టర్ గారు, గత రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గారు స్పందించి వేదాంత ఆయిల్ హెడ్ ఆఫీస్తో మాట్లాడి హెచ్ఆర్ఏడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళ ప్రతినిధులతో, గ్రామ పెద్దలతో, గ్రామ నిరుద్యోగులతో చర్చలు జరిపారు. దాదాపు ఈ సంవత్సరం ఫిబ్రవరి 22, 29 2 దఫాలుగా చర్చలు జరిగిన నేపథ్యంలో సంవత్సరానికి 25 ఉద్యోగాలు చెప్పినా కల్పిస్తామని చెప్పి కంపెనీ యాజమాన్యం కలెక్టర్ గారి సమక్షంలో తీర్మానం చేశారు. మొత్తం 3 సంవత్సరాలకి 75 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈలోపు ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్లో పడిపోవడం తోటి ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైంది. కావున ఇప్పటికైనా కానీ కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం ఎస్సీఆర్ గ్రామ నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో కొత్త ప్రభుత్వం నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశం, పలు అంశాలపై కీలక చర్చలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రముఖులు. ఏపీ గనుల శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు, నాకు కీలక బాధ్యతలు అప్పగించారంటూ హర్షం. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి 3వ రోజు పర్యటన, కార్యకర్తలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయిన కార్యాలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.